హాయ్ హలో అందరికి ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారనుకుంటాను. మళ్ళీ నేను మీ విజీ విండోస్కి తిరిగి స్వాగతం. ఈ రోజు చెప్పుకోబోయే దివ్యదేశము నెంబర్ 9. దీని పేరు తేరలందూర్ అంటారు. తిరువలందూర్ అన్నది పురాతన పేరు. అంటే పూర్వకాలంలో దీన్ని తిరువలందూర్ అని పిలిచేవారు. ఇప్పుడు తేరలందూర్ అంటారు. ఇది మాయావరానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా కుట్రాలం రైల్వే స్టేషన్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది పేరులోనే ఉన్నట్టు తేర్ అలందూర్. తేర్ అంటే అప్పటి కాలంలో తమిళంలో రథము అని పేరు. అలందూర్ అంటే పడిపోయింది, కృంగిపోయింది అని అర్థము. ఇక్కడ ఒకానొక కాలంలో రాజు యొక్క రథము చక్రాలు కుంగిపోవడం చేత ఇక్కడ నిలిచిపోతుంది. అందుకే ఈ ఊరిని తేర్ అలందూర్ అని పిలుస్తున్నారు. ఇక్కడ చదవవలసిన శ్లోకము: ఓం అలందూర్ నివాసాయ శంకమలవల్లి సమేతాయ అమరువి ప్రభువే నమః. ఇక్కడ కొలువైన పెరుమాళ్ అమరువి అప్పన్, ఇతన్నే గోసకుడు అని కూడా అంటారు. పరివారము గరుత్మంతుడు, ప్రహ్లాదుడు. ఇక్కడ మూర్తి, నిలుచున్న మూర్తి చతుర్భుజుడు, 4 చేతులలో శంఖ, చక్ర, గద, అభయ హస్తాలను కలిగి ఉంటాడు. ఉత్సవ మూర్తులు గోసకుడు, శంఖమలవల్లి, పుండరీకవల్లి మరియు భూదేవీలు. విమానము గరుడ విమానము. దీన్ని కీర్తించిన ఆల్వారు తిరుమంగై ఆల్వారు పెరియ తిరుమోజి అనే ప్రబంధంలో దీన్ని కీర్తించడం జరిగింది. తేరలందూర్లో ఈ టెంపుల్ని దేవరాజ పెరుమాళ్ కోయిల్ అని పిలుస్తారు. ఇక్కడ పెరుమాళ్ గోసకునిగా వెలిసి ఉన్నాడు. పెరుమాళ్ టెంపుల్స్ తో పాటు గరుడ టెంపుల్, ప్రహ్లాద టెంపుల్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన ఒక పురాణ కథ ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని ఉపరి చరవసుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు. అతనికి చాలా గర్వం ఉండేది. గర్వము తలకెక్కి రథం పైన అప్పుడప్పుడు విహరిస్తూ ఉండేవాడు. అయితే అలా విహరించేటప్పుడు ఒకసారి ఈ టెంపుల్ పైన విహరించడం జరిగింది. నిజానికి దేవుడి పైన గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు టెంపుల్ పైన అలా వెళ్ళరు కదా. అయితే అతడు వెళ్ళగానే గరుత్మంతుడికి చాలా కోపం వచ్చింది. గరుడడు అతన్ని హెచ్చరించినా కూడా అతడు వినకపోవడంతో ఒక్కసారిగా రెక్కలు టపటపమని కొట్టుకున్నాడు. ఆ రెక్కల ధాటికే ఆ రథము కింద కూలిపోయింది. రాజు, రాణి ఇద్దరు కూడా ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. అయితే భగవంతుని ప్రార్థించిన మీదట భగవంతుడు ఇక్కడ గోసకునిగా ఇతనికి గోచరించి తనకి 1000 గంగాలాల వెన్న తెచ్చి ఇస్తే తాను రథాన్ని తిరిగి బయటకు తేగలనని చెప్తాడు. అదే విధంగా రాజు, రాణిని కూడా బయటకు తీసుకొని వస్తాడు. గర్వం మీద ఉన్న రాజు తన రాజ్యంలో 1000 గంగాలాల వెన్న దొరకకపోతుందా అనే గర్వంతో రాజ్యమంతా చాటింపు వేసి వెన్న తెచ్చిమని చెప్తాడు. అయితే చివరికి చూసినప్పుడు కేవలము 999 గంగాలాల వెన్న మాత్రమే పోగవుతుంది. ఇంకా ఒక గంగాలము ఎంత ప్రయత్నించినా దొరకదు. దాంతో రాజు ఏం చేయాలా అని ఆలోచించి, ఒక గంగాలమే కదా, ఇన్ని గంగాలాల మధ్యలో అది ఎక్కడ కనిపిస్తుందిలే అనుకుని దేవుణ్ణే మోసం చేయాలనే ఉద్దేశంతో ఆ గంగాలాన్ని అందులో కలిపేసి మొత్తము 1000 గంగాలాలు గోసకునికి చూపిస్తాడు. అయితే సర్వాంతర్యామి అయిన నారాయణమూర్తికి అన్ని తెలుసు కదా. ఆయన కేవలము ఎందులో వెన్న లేదో ఆ గంగాలాన్నే తెరిచి చూస్తాడు. అయితే ఆశ్చర్యంగా ఆ గంగాలంలో వెన్న ఉంటుంది. మిగతా ఏది తెరిచి చూచినా అందులో నీళ్లే కనిపిస్తాయి. రాజు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి తన తప్పు తెలుసుకుని గర్వభంగము కలిగి భగవంతుని పాదాల మీద సాష్టాంగ పడిపోతాడు. అతడు ఆ విధంగా వేడుకోవడంతో కరుణామూర్తి అయిన నారాయణుడు అక్కడ గోసకునిగా అమరువి యప్పన్గా కొలువయ్యి వారికి దర్శనమిస్తాడు. మనల్ని ఎవరైనా మోసం చేసినప్పుడు ఈ అమరవి అప్పన్ని పూజించుకొని ప్రార్థించుకుంటే వారికి తప్పక న్యాయం దొరుకుతుందని చెబుతారు. ఉగ్ర నరసింహ అవతారంలో ప్రహ్లాదునికి దర్శనమిచ్చి అతని తండ్రి హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత ఆ ఉగ్ర నరసింహ అవతారాన్ని ప్రహ్లాదుడు తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా స్వామిని ప్రసన్న వదనంతో చూడాలని అనుకుంటాడు. అతనికి ప్రసన్న వదనంతో స్వామి దర్శనమిచ్చిన ప్రదేశమే ఈ తిరువలందూరు. అందుకే ఇక్కడ ప్రహ్లాదునికి ఒక ప్రత్యేకమైన గుడి ఉంటుంది. గరుడ పక్షి వల్ల రాజుకి గర్వభంగం అయినందువల్ల ఇక్కడ గరుడునికి కూడా ప్రత్యేకమైన ఆలయము ఉంటుంది.
ఇవంటే ఈరోజు తేరలందూర్ దివ్యదేశము 9 యొక్క విశేషాలు. తొందరలో ఇంకొక దివ్యదేశం విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విద్యా విండోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.